ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 97 వచనం. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగైతే మనం ప్రేమిస్తామో దానిని బట్టి మన దేవుడి లేఖనాలు కూడా మనం ధ్యానిస్తాము. పరిశుద్ధ గ్రంథం అనేది ఈరోజు అనేక కోట్ల మంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం చదవడం వేరు, బైబిల్ మన దగ్గర ఒకటి ఉండడం వేరు. దేవుని యొక్క వాక్యాన్ని మన అనుదినం కూడా ధ్యానించగలగడం అనేది అది గొప్ప భాగ్యం. కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైబిల్ అనేది ఉంటూ ఉంది, కానీ దాన్ని ధ్యానించడానికి ఆ లేఖనాల యొక్క వివరణ తెలుసుకోవడానికి అయితే చాలామందికి సమయం అయితే లేదు. కనుక ఇప్పుడు అనేక మంది ఆయన లేఖనాలు ఎరిగినటువంటి వారు అందరూ కూడా 1 పేతురు 2:1 రీతిగా క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్బలమైనటువంటి వాక్యమును పాలవలె తీసుకోవాలనేటువంటి ఆలోచన చాలామందికి వచ్చింది. కనుక ఉదయం లేవగానే అనేక మంది దేవుడి లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నారు. అందులో ఉండేటువంటి గొప్ప మహిమకరమైనటువంటి ప్రభావాన్ని వారు పొందుకుంటూ ఉన్నారు. ఆ దినానికి కావాల్సినటువంటి శక్తిని బట్టి, ఆ దినానికి కావాల్సిన నడిపింపుని వారికి అనుగ్రహింపబడుతూ ఉంది. అనుదినం ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ప్రసన్నతను బట్టి ఎంతోమంది ఆనందిస్తూ ఉన్నారు. ఎంతో ఖర్చు పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని అయితే సంపాదించుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ దాన్ని పట్టుకోవడానికి, దాన్ని తెరవడానికి, దాన్ని ధ్యానించడానికి అయితే వారికి సమయం అయితే లేదు. కనుక ఎప్పుడైతే మనకు సమయం ఉండదో, 2-3 కూడుకున్నప్పుడు వారి మధ్యలో మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన లేకుండానే, ఆయన నామము, ఆయన సన్నిధి, ఆయన ప్రభావం లేకుండానే లోక సంబంధమైన విషయాల్లోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మత్తయి సువార్త 18:20 ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ఈరోజు ఆయన నామంలో ఎప్పుడైతే మనం కూడుకుంటామో, ఆయనకి గ్రంథంలో ఉండేటువంటి లేఖనాల వివరణ మనలో ఎప్పుడైతే నివాసం చేస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఆయన నామంలో మనం కూడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఏం మాట్లాడినా ఆయన మనతో ఉన్నారనే గ్రహింపు మనకు ఉంటుంది. కనుక మనం మాట్లాడే మాటలకు లెక్క అప్పచెప్పాలి. కనుక చాలా స్పష్టంగా మనకు మాట్లాడడానికి దేవుడి కృప అయితే దొరుకుతుంది. దేవుడి లేఖనాల యొద్దకు మనం రాకపోతే అనుదినము ఎవరి కొరకో, దేని కొరకో, దాని కొరకు, లోక సంబంధమైన విషయాల కొరకు, బలహీనమైనటువంటి విషయాల కొరకు, మన ఆలోచన తలంపులు పాడు చేసే విషయాల కొరకు, అనేకుల్లో గురుగులు విత్తేటువంటి విషయాలని మనం పట్టుకొని పరిగెడుతూ ఉంటాం. కనుక క్రమంగా స్పష్టంగా దేవుడి లేఖనాలు చదవడం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన మనతో ఉన్నారనేటువంటి గ్రహింపు మనలో ఉంటుంది. కనుక మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ యొక్క మాటలు దేవుని దృష్టికి ఇంపుగా ఉండేలాగా, ఉప్పు వేసినట్లుగా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ తమ నడతను బాగు చేసుకోవాలన్నా, పరిస్థితులన్నింటిలో కూడా ఆయన కృపను తెచ్చుకోవాలన్నా దేవుడి లేఖనాలు ఎంతో అవసరమై ఉంది. ఉదయకాలండే మన అనుదిన ఆహారం మనం పొందుకునేలాగా ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన యొక్క ప్రవర్తన అంతటి మన అదుపులో పెట్టుకోవాలి. అలా చేస్తూ దేవుడి యొక్క లేఖనాలని మనం శ్రద్ధగా వెతికినట్లయితే ఖచ్చితంగా అనేక రకాలైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీతో ఉన్నారనే గ్రహింపు నువ్వు లేఖనాలు ధ్యానించినప్పుడే నీకు కలుగుతుంది. కనుక నువ్వు ఏం వినాలో, ఏం వినకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అది నీకు బోధిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు అన్ని విషయాలు కూడా చక్కగా వర్ధిల్లింపజేసుకుంటావు. నువ్వు అదుపులో పెట్టుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకుంటావు. ప్రభువా, మీ దయగలిగే నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ లేఖనాలను ధ్యానించడం ద్వారా ప్రభా నాయన నీ అదుపులో ఉంటాం తండ్రి. నీ స్వాధీనంలో ఉన్నప్పుడు ప్రభా దానియేలు ఎలాగైతే సింహాల బోల్ నుంచి తీసుకొని వచ్చావో అలాగే అన్ని పరిస్థితుల నుంచి తీసుకొని రావడానికి నువ్వు శక్తిమంతుడు. కనుక దేవా, నీ లేఖనాలను క్రమంగా ధ్యానించి నీ స్వాధీనంలో ఉండినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేసి వారు చేస్తున్నటువంటి ప్రార్థనలు వారి కుటుంబాల్లో నాయన గొప్పగా జరుగునట్లుగా సహాయం జరిగించమని, ప్రతి ప్రార్థనకి సమాధానం అనుగ్రహించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.